విశుద్ధ నామమునకు మా ప్రభువును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామం పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాం తండ్రి. ఈ 4వ దినాన మీ పిల్లలకు మీ మాటలు వినిపించడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం కొరకు వందనాలు తండ్రి. మీ పిల్లలు మీ మాటలు వినిచుండగా జ్ఞానమును వివేకమును కలిగిన మంచి మనస్సును ప్రియులైనటువంటి మీ పిల్లలందరికీ అనుగ్రహించండి. కేవలం వినివారు మాత్రమే అండి తమను తాము మోసగించుకోకుండా విన్న మాటల ప్రకారం ప్రవర్తించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాను. అలాగే ప్రభు మీ సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించడానికి గాను సమయోచితమైన జ్ఞానాన్ని నాకు ప్రసాదించమని యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామం పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, గతించిన 3 రోజులుగా మట్టి కట్టెకు మరో రూపం ఉందని, ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి ఈ శరీరం మరో శరీరాన్ని దేవుడు ఇవ్వబోయే మరో శరీరాన్ని ధరించుకొనవలసి ఉన్నదని, ఈ శరీరం మీద రాబోయే ఆ శరీరాన్ని ధరించుకొని తీర్పు పునరుద్ధానానికైనా వెళ్ళాలి, జీవ పునరుద్ధానానికైనా వెళ్ళాలి. ఇదంతా యేసుక్రీస్తు ప్రభు వారి 2వ రాకడలో జరగబోతుందని మీరు విన్నారు. అయితే ప్రియులారా, ఇలా వినినటువంటి మీరు ఇప్పటి వరకు మీలో చాలామంది 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి చర్చిలకు వెళుతున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పటికే బైబిల్ పరిచయమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ చాలామంది వృద్ధ స్త్రీలు తల్లులు కనబడుతున్నారు, అలాగే పెద్దలు తండ్రులు కనబడుతున్నారు, ఎందరో సోదరులు కనబడుతున్నారు, ఎందరో చెల్లెళ్ళు కనబడుతున్నారు. మీలో చాలామంది చాలా దినాలుగా బైబిల్ చదువుతూ ఉన్నట్టుగా మీ అందరికీ తెలుసు. కానీ ఎప్పుడు కూడా ఇలాంటి వచనాలు లేదా ఇలాంటి వాక్యాలు మీరు వినలేదని మీకు తెలుసు, అలాగే నాకు తెలుసు. 3 రోజులుగా మీరు నేర్చుకుంటున్నారు, మంచిది. అయితే ప్రియులారా, నిత్య జీవానికి వెళ్ళాలి అంటే మనలో విశ్వాసం ఉండాలి. విశ్వాసము అంటే నమ్మకం అని అర్థం మన భాషలో. ఒక మనిషి మరొక మనిషిని నమ్మటానికి ఈ భూమి మీద ఒక భర్త భార్యను నమ్మటం, లేదా భార్య భర్తను నమ్మటం, అలా విశ్వసించటం, వీళ్లకు సంబంధించిన విశ్వాసాలలో ఎలాంటి కారణాలు చూపించినా నో ప్రాబ్లం. ఒక భర్త భార్యను నమ్మటానికి గల కారణం లేదా విశ్వాసాన్ని మనం అడిగితే అతిగా ప్రేమిస్తున్నాడని కావచ్చు, లేదా డబ్బులు ఇస్తున్నాడని కావచ్చు, లేదా కేర్ తీసుకుంటున్నాడని కావచ్చు, లేదా ఏదో అవసరం ఉందని కావచ్చు. ఇవన్నీ పక్కన పెట్టండి. కానీ బైబిల్ దగ్గరకు వచ్చి విశ్వాసం గురించి ఆలోచించేటప్పుడు మాత్రం బైబిల్లో విశ్వాసానికి ఒక డెఫినిషన్ ఇచ్చాడు. ఏంటి బైబిల్ ఇచ్చిన డెఫినిషన్? విశ్వాసం అంటే ఎలాంటిదై ఉండాలో, ఎలాంటి విశ్వాసాన్ని దేవుడు అంగీకరిస్తాడో, ఎలాంటి విశ్వాసాన్ని దేవుడు అంగీకరించాడో బైబిల్ మన విశ్వాసానికి, క్రైస్తవులందరి విశ్వాసానికి ఒక డెఫినేషన్ ఇస్తుంది. ఆ డెఫినేషన్ మీరు బైబిల్లో నుండి జాగ్రత్తగా చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని మీరు అందరూ బైబిల్ ఓపెన్ చేసి చూడాలి. చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమై ఉన్నది. బాగా వినాలి మీరు. నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అన్నాడంటే నిరీక్షణ ఉంటేనే విశ్వాసం ఉంటుంది. విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికి ఏముండాలని ఇక్కడ బైబిల్ మనకు అర్థమవుతుంది. విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికి ఏముండాలి? నిరీక్షణ ఉండాలి. ఇంతకీ నిరీక్షణ అంటే ఏంటి? నిరీక్షణ అంటే ఏంటో చెబుతున్నాడు చూడండి. అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు అంటే కనిపించనివి ఉన్నాయని నమ్మటం. కనిపించనిది ఏదో ఉంది అని నమ్మటం, మన కళ్ళ ముందు ఇప్పుడు జరగనిది ఏదో భవిష్యత్తులో జరగబోతుందని రూఢిగా నమ్మటం, దీన్నే విశ్వసించటం అన్నాడు. దీనికి నిరీక్షణతో సంబంధం ఉంది అన్నాడు. ఏమండి, కనిపించే దానికోసం ఎవరూ నిరీక్షించరు, కనిపించని దానికోసమే అందరూ నిరీక్షిస్తారు కదా. నేను మీ ఇంటికి రేపు ఉదయం వస్తాను అన్నాను అనుకోండి, మీరు ఖచ్చితంగా నా కోసం నిరీక్షిస్తారు. నేను మీ ఇంటికి వచ్చేసిన తర్వాత మీరు నా కోసం నిరీక్షించరు. మీకు బాగా అర్థం కావాలి. అంటే విశ్వాసానికి నిరీక్షణకు సంబంధం ఉంది. నిరీక్షణ లేని విశ్వాసం అసలు విశ్వాసమే కాదు. బాగా వినాలి మీరు. బైబిల్ చెబుతున్న సందర్భాలు, నిరీక్షణ లేని విశ్వాసం ఏదైతే ఉందో అది అసలు విశ్వాసమే కాదు. మరి ఇక్కడ కూర్చున్న మీ అందరిలో లేదా ప్రపంచంలో ఉన్న క్రైస్తవుల్లో, ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో ఎందరో క్రైస్తవులు ఉన్నారు, ఎందరో బోధకులు ఉన్నారు. వాళ్ళందరూ ప్రతి ఆదివారం బోధలు చేస్తున్నారు, ప్రతి శనివారం బోధలు చేస్తున్నారు, ప్రతి శుక్రవారం బోధలు చేస్తున్నారు, ఎన్నో సభలలో ప్రసంగాలు చేస్తున్నారు. అంటే చాలామంది క్రైస్తవులు కనబడుతున్నారు. మరి వీళ్ళందరికీ నిరీక్షణ ఉందా? ఇది నా ప్రశ్న.
చాలామందిని పరిచయం చేస్తూ బోధకులు కూడా ఈ మా సంఘానికి 30 సంవత్సరాల నుంచి వస్తుందండి, చాలా గొప్ప విశ్వాసి అంటాడు. పెట్రోల్ లేని బండి ఎలాగైతే నడవదో, నిరీక్షణ లేని విశ్వాసము అసలు విశ్వాసమే కాదు అని బైబిల్ నుండి మనకు అర్థమవుతుంది. ఇంతకీ ఈ నిరీక్షణ లేదా విశ్వాసానికి సంబంధించి దేవుడు ఒక మంచి మాట వ్రాయించాడు. అసలు మీలో నిరీక్షణ ఉందో లేదో, నిరీక్షణ లేకపోతే మీరు అసలు విశ్వాసులే కాదు. కాబట్టి మిమ్మల్ని ఏం చేయమన్నాడంటే దేవుడు, పరీక్ష చేసుకోండి నాయన అన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకొని చూసుకోండి. చూసారా ఏమంటున్నాడు? మీరు ఎప్పుడైనా పరీక్ష చేసుకున్నారండి? మీరు ఎప్పుడైనా నాళ్ళ క్రైస్తవ జీవితంలో అసలు నేను విశ్వాసినా కాదా, నాలో నిరీక్షణ, బైబిల్ చెబుతున్న, దేవుడు చెబుతున్న ఆ నిరీక్షణ ఉందా లేదా అని మీరు ఎప్పుడూ మీ జీవితంలో పరీక్షే చేసుకోలేదు. కానీ ఈ రాత్రి చేసుకోండి, బాగుపడతారు. మీరు విశ్వాసులై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకొని చూసుకోండి అన్నాడు. ఏమండి, ఇంతకీ ఈ పరీక్ష ఎలా చేసుకోవాలి, అసలు నిరీక్షణ ఏంటి అనేది మనకు అర్థం కావాలి. దేనికోసం మనం నిరీక్షించాలి, అసలు దేనికోసం మనం నిరీక్షణ కలిగి ఎదురు చూడాలి? నిరీక్షణ అంటే ఎదురు చూడటం అని అర్థం. దేనికోసం మనం ఎదురు చూడాలి, దేనికోసం మనం ఆలోచించాలి అని అంటే బైబిల్లో ఒక మంచి మాట ఉందండి. పేతురు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి. ఏమండి, ఎవరిలో ఉన్న నిరీక్షణ ఇది? మీలో. అంటే పేతురు ఈ పత్రిక ఎవరికి రాస్తున్నాడు? పేతురు ఈ పత్రిక ఎవరికి రాస్తున్నాడు? క్రైస్తవులకా, అన్యులకా? క్రైస్తవులకి. ఎవరిలో ఉందట నిరీక్షణ? క్రైస్తవులలో. మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండండి అన్నది. చూడండి, మీలో ఒక నిరీక్షణ ఉంది. ఈ నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతు అడగడానికి చాలామంది వస్తారు. మీలో ఈ నిరీక్షణ అంటూ ఉంటే మిమ్మల్ని హేతు అడిగే హేతువాదులు వస్తారట. వచ్చి మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతారట. అలా ప్రశ్నలు అడిగినప్పుడు మీరు వాళ్ళకి సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. మీ బ్రతుకులో ఎప్పుడైనా ఎవడైనా ఒక హేతువాది వచ్చి నీలో ఉన్న నిరీక్షణను గురించి నిన్ను ప్రశ్నించటం ఈ నాళ్ళ విశ్వాస జీవితంలో నువ్వు చూసావా? అసలు నీలో అసలు నిరీక్షణ ఉంటే కదా నిన్ను ఎవడైనా వచ్చి ప్రశ్నించడానికి. నువ్వు దేనికోసమో ఎదురు చూస్తున్నావు. ఆ ఎదురు చూసేది అవతలి వాడికి నమ్మశక్యంగా లేదు. వాడికి నమ్మశక్యంగా లేదు కాబట్టి నీ దగ్గరకు వచ్చి నీ నిరీక్షణ గురించి నిన్ను ప్రశ్నలు అడుగుతున్నాడు, హేతు అడుగుతున్నాడు, కారణం చెప్పమంటున్నాడు. నీలో ఉన్న నిరీక్షణను గూర్చి ఎవడైతే నిన్ను ప్రశ్నించడానికి ముందుకొస్తాడో వాడికి సమాధానం చెప్పడానికి నువ్వు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి అని దేవుడు తన గ్రంథంలో వ్రాయించుకున్నాడు. అసలు వీళ్ళంతా దేనికోసం నిరీక్షిస్తున్నారు? పౌలు కానివ్వండి, పేతురు కానివ్వండి, వీళ్ళందరూ దేనికోసం ఎదురు చూస్తున్నారు? నిరీక్షణ అంటే ఎదురు చూడటం. వీళ్ళందరూ దేనికోసం ఎదురు చూస్తున్నారు అని అంటే, దేనికోసం ఎదురు చూస్తున్నారో పౌలు గారి బోధలో మనం చూద్దాం. మొదటిగా అపోస్తలుల కార్యాలు 23వ అధ్యాయము 6వ వచనం జాగ్రత్తగా చూడాలి. అపోస్తలుల కార్యాలు 23వ అధ్యాయము 6వ వచనం సందర్భం జాగ్రత్తగా చూడండి. ఇక్కడ పౌలు గారిని తీసుకెళ్ళి మహాసభ ఎదుట నిలబెట్టారు సువార్త ప్రకటిస్తున్నందుకు. ఈయన ప్రకటిస్తున్న సువార్త అనేకులకు నచ్చలేదు. ఈ సువార్త అనేకులకు నచ్చక అసలైన సువార్త, దొంగ సువార్త కూడా ఉంది, దాన్నే బైబిల్ భిన్నమైన సువార్త అంది గలతీ 1:6లో. ఈ సువార్త అనేకులకు నచ్చకపోయేసరికి ఈయన తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారట? సభలో నిలబెట్టారట. అప్పుడు 6వ వచనం చూడండి. వారిలో ఒక భాగము సద్దూకయ్యులు, మరి ఒక భాగము పరిసయ్యులై ఉన్నట్టు పౌలు గ్రహించి, పౌలు ఏం చెప్తున్నాడు చూడండి. సహోదరులారా, నేను పరిసయ్యుడును, పరిసయ్యుల సంతతి వాడను, మనకున్న నిరీక్షణను గూర్చి. అండర్లైన్ చేసుకోవాలి మీరు. పౌలు గారికి ఏముందట? నిరీక్షణ ఉందట. అంటే ఎదురు చూస్తున్నాడు. అదృశ్యమైనవి ఉన్నాయన్నట్టుకు రుజువు. ఈ దేనికోసమో పౌలు ఎదురు చూస్తున్నాడు. కనిపించనిది జరగబోతుంది, ఏదో భవిష్యత్తులో జరగబోతుందని దానికోసమే ఎదురు చూస్తున్నాడు. అదే సువార్తని ప్రకటిస్తున్నాడు. మనలో ఉన్న నిరీక్షణను గూర్చి, మృతుల పునరుద్ధానమును గూర్చి నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా
చెప్పెను. అంటే పౌలు గారిలో ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ కోసం సభకు విమర్శకు వెళ్ళిపోయాడు. అంటే పౌలు గారు దేనికోసమో ఎదురు చూస్తూ దాని గురించే సమాజంలో బోధిస్తుంటే ఆ సమాజం అతన్ని సభ ఎదుటికి తీసుకెళ్ళి నిలబెట్టింది. ఆ సభలో తీర్పు పొందటానికి ముద్దాయిగా నిలబడ్డాడు అపోస్తలుడైన పౌలు. ఇక మరొక సందర్భాన్ని కూడా మనం జాగ్రత్తగా చూడగలిగితే అదే అపోస్తలుల కార్యాలు 26వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా చూద్దాం. జాగ్రత్తగా చూడండి. అపోస్తలుల కార్యాలు 26వ అధ్యాయము 6వ వచనం. ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానమును గూర్చి, నిరీక్షణను గూర్చి నేను విమర్శింపబడుటకు నిలిచి ఉన్నాను అన్నాడు. చూడండి, ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానము విషయమైన నిరీక్షణను గూర్చి, దేవుడు ఏదో వాగ్దానం చేశాడు పితరులకు, ఆ పితరులకు చేసిన వాగ్దానాన్ని గురించి ఇతను కూడా నిరీక్షిస్తున్నాడు. ఆ నిరీక్షణ గురించి ఇతడు విమర్శింపబడుటకే నిలిచి ఉన్నాడట. మన 12 గోత్రముల వారు ఎడతెగక దివారాత్రులు దేవుని సేవించుచు ఆ వాగ్దానం, దేవుడిచ్చిన ఆ వాగ్దానం పొందుదమని నిరీక్షిస్తున్నారు. ఆ వాగ్దానం పొందటానికి ఎదురు చూస్తున్నారటండి. ఆ వాగ్దానం పొందుదమని నిరీక్షిస్తున్నారు. ఓ రాజా, ఎవరి దగ్గర తీసుకెళ్ళి నిలబెట్టారు? ఇప్పుడు మళ్ళీ పౌల్ని రాజుగారి దగ్గర నిలబెట్టారు. ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమే యూదులు నా మీద నేరం మోపారు. పౌలు గారిలో ఉన్న నిరీక్షణ విషయమై యూదులు నేరమే మోపారట. అంటే ఇలాంటి నిరీక్షణ పౌలుకి ఉండకూడదు అని. ఈ నిరీక్షణ విషయమే యూదులు నా మీద నేరం మోపారు. దేవుడు మృతులను లేపునను సంగతి నమ్మతగనిదని మీరేలా ఎంచుచున్నారు? చూసారా? అంటే పౌలు గారికి ఉన్న నిరీక్షణ ఏంటి? మృతులు తిరిగి లేపబడతారు. నేను చనిపోతాను, నేను సమాధిలో పెట్టబడతాను, నేను కూడా ఒక రోజున తిరిగి లేస్తాను. సమాధిలోనికి వెళ్ళిపోయిన ప్రతి శవం తిరిగి లేవాలి. అది పౌలు గారిలో ఉన్నటువంటి నిరీక్షణ. ఈ నిరీక్షణ అనేకులైన యూదులకు నచ్చలేదు కాబట్టి ఈ సువార్త నచ్చక రాజు ముందు నిలబెట్టారు. రాజు ముందు నిలబెడితే రాజుతో ఏమంటున్నాడు? ఈ నిరీక్షణ విషయమే యూదులు నా మీద నేరం మోపి ఉన్నారు. దేవుడు మృతులను లేపుతాడనే సంగతి నమ్మదగే విధంగా లేదని మీరు ఎలా ఎంచుచున్నారు? మీరెవరయ్యా ఎంచడానికి? నువ్వు రాజు అయితే ఎవడికి లెక్క? నువ్వు రాజు అయితే మాత్రం దేవుడు లేపుతాడంటే నువ్వెందుకు నమ్మలేకపోతున్నావు? నువ్వు నమ్మలేనంత మాత్రం అది అబద్ధమా? నేను చెప్పేది అబద్ధం అని నువ్వు అనుకుంటున్నావా? నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యాలు నేను చేయాలనుకుంటే ఆ యేసుక్రీస్తు నాకు కనబడ్డాడు. 14వ అధ్యాయంలో 14వ వచనంలో చెబుతున్నాడు, మేమందరము నేలపడినప్పుడు సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించుచున్నావు, మునికోళ్ళకు ఎదురుతున్నట్టు నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాకు చెప్పటం నేను విన్నాను రాజా. నా కళ్ళతో నేను యేసుక్రీస్తు బ్రతికి నాతో మాట్లాడటం నేను చూశాను. మీరు చంపేసిన యేసుక్రీస్తు మృతులలో నుండి తిరిగి లేచి దమస్కు గేటు దగ్గర నాకు కనబడి నాతో మాట్లాడాడు. కళ్ళతో చూసినప్పుడు నేను నమ్మనా? మరి నేను కళ్ళతో యేసుక్రీస్తుని చూశాను, నేను నమ్మనా? మరి నమ్ముతున్నాను. మృతులకు పునరుద్ధానం ఉందని నేను నమ్ముతున్నాను, అదే ప్రకటిస్తున్నాను. మీరు నమ్మకపోతే నేనేం చేస్తాను? నా కళ్ళతో నేను చూశాను యేసుక్రీస్తుని తిరిగి లేచిన యేసుక్రీస్తును నా కళ్ళతో నేను చూశాను కాబట్టి నేను నమ్ముతున్నాను. రాజా, మీరు చెప్తే నేను ఎందుకు నమ్మకుండా ఉండాలి? మీ మాట నేనెందుకు వినాలి? అంటే పౌలు గారిలో ఉన్న ఈ నిరీక్షణ గురించి పౌలును హేతు అడిగారా? అడగలేదా? అడిగారు. పౌలు సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. అంటే ఇప్పుడు పౌలు విశ్వాసా కాదా? విశ్వాసి. నీలో ఈ నిరీక్షణ లేదు, నీకెప్పుడు ఈ నిరీక్షణ గురించి ఎవడో చెప్పలేదు, చనిపోతే తిరిగి లేస్తానని నువ్వు ఎదురు చూడటం లేదు. నీ అంతరాత్మ నీకు చెబుతుంది ఇప్పుడు నీలో అసలు ఇలాంటి నిరీక్షణే ఎప్పుడూ లేదు. నువ్వు వెళ్ళే ఏ సంఘంలోనూ ఇలాంటి నిరీక్షణను గురించి ఎప్పుడూ బోధించలేదు. చిన్నప్పటి నుంచి వెళ్ళానండి నేను చర్చికి. ఎన్నో సభలు జరిగాయి, ఎందరో బోధకులు వచ్చారండి. వాస్తవం చెబుతున్నాను. చిన్నప్పటి నుంచి సమ్మర్లోను అలాగే వింటర్లోను ఎన్నో సభలు జరిగేవి. ఆ సభలకు ఎందరో బోధకులు వచ్చేవారు. 4 రోజులు 3 రోజులు సభలు జరిగేవి. అలాగే ఆదివారం అక్కడ అతను బోధలు చేసేవాడు. నేను వెళ్ళే ఆ సంఘ కాపరి. ఏనాడు ఈ పదాన్ని గురించిన ప్రస్తావన మేము వినలేదు. దేవుడే నాకు సాక్షి. మీరు నమ్మకపోయినా పర్వాలేదు.
నేను వినలేదు అనటానికి దేవుడే నాకు సాక్షి. ఏనాడు ఈ నిరీక్షణ నాకు ఎవడూ కలిగించలేదు. కారణం, బైబిల్లో ఉన్న సందర్భాలు వాళ్ళకి తెలీదు. అసలు వాళ్ళకే ఈ నిరీక్షణ లేదు. కానీ ఈ నిరీక్షణ ఎవరిలో కనబడింది? మనకి అపోస్తులుడైన పౌలులో కనబడుతుంది. ఏమండి, ఇక అపోస్తుల కార్యాలు 24వ అధ్యాయము 14వ వచనాన్ని కూడా చూడండి జాగ్రత్తగా. అపోస్తుల కార్యాలు 24వ అధ్యాయము 14వ వచనం. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథముల యందును వ్రాయబడి ఉన్నవన్నీ. ఏమంటే మీరు జాగ్రత్తగా ఈ సందర్భాన్ని మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఇక్కడ కూడా పౌలు అధిపతి దగ్గరే మాట్లాడుతున్నాడట. 10వ వచనం నుంచి చూడండి. అప్పుడు అధిపతి మాట్లాడమని పౌలునకు సైగ చేయగా అతడు ఇట్లనను. అంటే ఇతడు ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళీ అధిపతి దగ్గరికి తీసుకెళ్లారు. ఎవరిని? పౌలు గారిని. ఈ అధిపతి దగ్గర నిలబడి పౌలు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి. తమరు బహు సంవత్సరాల నుండి ఈ జనమునకు న్యాయాధిపతులై ఉన్నారని ఎరిగి నేను ధైర్యముతో సమాధానం చెప్పుకుంటున్నాను. మీకు బాగా వినాలి మీరు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో మీరు ఏమి చదువుకున్నారు? మీలో ఉన్న నిరీక్షణను గూర్చి హేతు అడిగే ప్రతి వాడికి సమాధానం చెప్పటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. నిజంగా మీలో నిరీక్షణ అనేది ఉంటే మీరు అదే సమాజానికి ప్రకటిస్తారు. మీరు అదే సమాజానికి ప్రకటిస్తే మిమ్మల్ని హేతు అడిగే వాళ్ళు వస్తారు. అలా మిమ్మల్ని హేతు అడిగే వాళ్ళు వచ్చినప్పుడు మీరు ధైర్యంగా వాళ్ళకి సందర్భాన్ని గురించిన సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. అలా పౌలు గారిని అడగటం ప్రారంభించారు. పౌలు గారు సమాధానం చెబుతున్నాడు చూడండి. 12వ వచనం. దేవాలయములోనేమి, సమాజ మందిరములోనేమి, పట్టణములోనేమి నేను ఎవనితోనూ తర్కించుటైనను జనులను గుమికూర్చుటైనను వారు చూడలేదు. మరియు వారు ఇప్పుడు నా మీద మోపు నేరములు తమకి రుజువు పరచలేరు. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథాలయందును వ్రాయబడి ఉన్నవన్నీ నమ్మి నీతిమంతులకు అనీతిమంతులకు పునరుద్ధానము, అంటే మృతులలో నుండి తిరిగి లేవటము కలుగబోచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి వారు మత భేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవుని సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. ఏమండి, ఇక 20వ వచనం. లేదా నేను మహాసభ ఎదుట నిలిచి ఉన్నప్పుడు మృతుల పునరుద్ధానమును గూర్చి నేను వారి ఎదుట విమర్శింపబడుచున్నానని వారి మధ్య నిలవబడి నేను బిగ్గరగా చెప్పిన ఈ మాట యొక్క విషయమై తప్ప నా యందు మరి ఏ నేరమైనను వీరు కనుగొని ఉంటే వీరైనా చెప్పవచ్చు అన్నాడు. అంటే పౌలు తీసుకెళ్లి సభలో నిలబెట్టేసింది దేనికోసమండి? మృతులకు పునరుద్ధానం ఉందని సువార్త ప్రకటిస్తున్నాడు. అదే మృతులకు పునరుద్ధానం ఉందని నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ బ్రతుకుతున్నాడు. తాను ఏదైతే నమ్మాడో అదే సమాజానికి చెబుతున్నాడు. తాను ఏదైతే దేవుని ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా నేర్చుకున్నాడో అదే సమాజానికి ప్రకటిస్తున్నాడు. అతను నిలబడిన ఆ సువార్తను గురించి మాట్లాడుతుంటే వీళ్ళు వెళ్ళి ఎవరి దగ్గర నిలబెడుతున్నారు? పౌల్ని. ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతంలో పౌలుకి అన్ని కష్టాలు, అన్ని శ్రమలు, అన్ని ఇరుకులు, అన్ని ఇబ్బందులు. ఎందుకు విమర్శింపబడుతున్నాడు? ఈ సువార్తను బలంగా విశ్వసించాడు కాబట్టి, ఈ సువార్త యందు నిరీక్షణ కలిగి ఉన్నాడు కాబట్టి. ప్రియులారా, పౌలు ఎలా విమర్శింపబడ్డాడో, దేని నిమిత్తం పౌలు విమర్శింపబడ్డాడో, ఏ విషయాన్ని ప్రకటిస్తున్నందుకు పౌలు మహాసభ ఎదుటకు తీసుకుని వెళ్ళబడ్డాడో మీరు చూశారు. ఇక పేతురు, అపోస్తలులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో, వీళ్ళు దేనికోసం ఇబ్బందులు ఎదుర్కొన్నారో మీరు చూడగలిగితే అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయము ప్రారంభ వచనం. వారు ప్రజలతో మాట్లాడుచుండగా, అంటే సువార్త ప్రకటించుచుండగా, వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులు, దేవాలయపధిపతి, సద్దూకయ్యులు వారు ప్రజలకు బోధించుటయు. ఏం బోధిస్తున్నారట ఇంతకీ ప్రజలకి? యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుట చూచి కలవరపడి వారి మీదికి వచ్చి. ఏమండి, అపోస్తలులు ఏం ప్రకటించారు? యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలగబోతుంది. చనిపోయిన వారు తిరిగి బ్రతకబోతున్నారు. సమాధులు తెరవబడబోతున్నాయి. యేసు రాకడలో ప్రతి ఒక్కడు తిరిగి లేస్తాడు. మృతులకు పునరుద్ధానం ఉంది. ఈ శరీరాలు ఎక్కడితో కుళ్ళిపోలేదు. శరీరాలు ప్రకృతిలో దేవుడు భద్రం చేస్తున్నాడు. భద్రపరచబడిన ప్రతి శరీరాన్ని దేవుడు పైకి తీసుకుని వస్తాడు. యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగుతుందని ప్రకటించుట చూచి కలవరపడి వారి మీదికి వచ్చి వారిని బలాత్కారముగా పట్టుకుని సాయంకాలమైనందున మరుసటి వరకు వారిని కావలిలో ఉంచిరి. చూసారండి, వీళ్ళు కూడా దేనికోసం విమర్శింపబడ్డారు?
అపోస్తలులు కూడా దేనికోసం విమర్శింపబడ్డారు? యేసును బట్టి మృతుల్లో నుండి పునరుద్ధానం కలుగుతుందనే దాన్ని ప్రకటించటం వల్ల విమర్శింపబడ్డారు. ఆ నిరీక్షణ కలిగి వీళ్ళు కూడా బ్రతుకుతున్నారు. ప్రియులారా, ఇంతకీ వీళ్ళు ప్రకటిస్తున్నది మృతులలో నుండి పునరుద్ధానం కలుగుతుంది అని అంటే ఇదే సువార్త అని ఒకవేళ మీకు అర్థం కావాలంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూడండి. ఏమని చెబుతున్నాడు? ఆయన ప్రకటించిన సువార్త గురించి పౌలు మాట్లాడుతూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు జాగ్రత్తగా మీరు చూడాలి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియజేయుచున్నాను. బాగా వినాలండి, మీరందరూ బాగా వినాలి. మీరందరూ మోసపోయిన వాళ్ళే. మీరే కాదు, మీ స్థానంలో ఉండే ఒకప్పుడు నేను కూడా మోసపోయాను. అందుకే మిమ్మల్ని కాపాడటానికి ఇంతగా కష్టపడుతున్నాను. నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచుచున్నాను. ఏంటా సువార్త? కిందకి చెప్తున్నాడు, వినండి. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారంటే నిరీక్షణ కలిగి ఉన్నారు. నేను చెప్పిన సువార్త మీద మీరు నమ్మకం పెట్టుకున్నారు, దాని మీద నిరీక్షణ కలిగి బ్రతుకుతున్నారు. మీ విశ్వాసము వ్యర్థమైపోతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపంగా మీకు సువార్తను ప్రకటించానో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకోవాలట. చూడండి, గట్టిగా పట్టుకోవాల్సింది ఏంటి? దేని మీద మీరు నిలబడిపోవాలి? క్రైస్తవులైన మీరు అందరూ ఏ ఉపదేశం మీద నిలబడిపోవాలి? పౌలు గారు ఏదైతే సువార్తను ప్రకటించాడో దాని మీద నిలబడిపోవాలి, దాని మీద నిరీక్షణ ఉంచాలి. దాని మీద కాక మీరు దేని మీద నిరీక్షణ ఉంచినా మీ విశ్వాసం ఏమైపోయినట్టు అని చెప్తున్నాడు? వ్యర్థమైపోయినట్టు అని చెప్తున్నాడు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ప్రకటించిన సువార్త మీకు అర్థం కాకపోతే, మీరు దాని మీద నిలబడకపోతే మీ విశ్వాసం వ్యర్థమైపోతుంది అంటున్నాడు. ఆ సువార్త వలననే మీరు గట్టిగా పట్టుకుంటే ఆ సువార్త వలననే మీరు పరలోకానికి వెళతారు. ఇంతకీ ఏంటి పౌలు గారు ఆ సువార్త అంటే 3వ వచనంలో చెప్తున్నాడు, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించింది. అది ఏమనగా, నేను ప్రకటించిన సువార్త ఏంటంటే లేఖనాల ప్రకారము క్రీస్తు మన పాపాల నిమిత్తం చచ్చిపోయాడు, మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు. లేఖనాల ప్రకారము 3వ దినమున అదే శరీరంతో లేపబడ్డాడు. ఆయన కేఫాకును తర్వాత 12 కనబడ్డాడు. అటు పిమ్మట 500 కంటే ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడ్డాడు. వీరిలో అనేకులు ఇప్పటికీ నిలిచి ఉన్నారు. తర్వాత ఆయన యాకోబుకు, అటు తర్వాత అపోస్తలులకు అందరికీ కనబడ్డాడు. అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకు కూడా కనబడ్డాడు. ఏం ప్రకటిస్తున్నాడట సువార్త అంటే? యేసు మృతులలో నుండి తిరిగి లేచాడు, మిమ్మల్ని కూడా మృతులలో నుండి తిరిగి లేపుతాడు. మీరు విశ్వసించండి. ఇదే విశ్వాసం. ఆ నిరీక్షణ కలిగి బ్రతకండి. మీ శవాలు సమాధులలో నుండి తిరిగి లేపబడే రోజు ఒకటి రాబోతుంది. మృతులకు పునరుద్ధానం ఉంది. ఇదే ప్రకటిస్తున్నాడు. ఈ ప్రకటనలో నమ్మరు కదా, చాలామంది నమ్మరు. రాత్రి మీరు విన్నారు, అవివేకి అని మొదలుపెట్టాడు. అందుకే మృతులు ఎట్టి శరీరంతో వస్తారు, వారు ఎలాంటి శరీరంతో వస్తారు, వారు ఎలా లేపబడతారు, నువ్వేంటి ఇలాంటి సువార్త చెబుతున్నావు అని అడగడానికి వచ్చేవారు పౌలు గారిని. అయినా కానీ ఆయన దీనికోసం వాదనకు దిగేవాడు, తర్కానికి దిగేవాడు, పోరాటానికి వెళ్ళాడు, అవసరమైతే ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డాడు. కారణం, ఇది వాస్తవం. మృతులు తిరిగి లేపబడతారని సువార్త ప్రకటిస్తుంటే ఆ సిలువను గూర్చిన వార్త ఈ లోకానికి ఎలా కనబడిందట? వెర్రితనంగా కనబడింది. పౌలును వెర్రివాళ్ళ చూశారు. ఏంటి, మృతులు లేస్తారా? యేసు తిరిగి లేచాడా అదే శరీరంతో? మనల్ని కూడా తిరిగి లేపుతాడా? అందుకు మనం నమ్మాలా? మళ్ళీ రెండవ రాకడ ఒకటి ఉందా? ఆ రెండవ రాకడలో ఆయన రాబోతున్నాడా? ఆయన వచ్చి మనల్ని తీసుకుని వెళ్తాడా ఈ శరీరాలను మహిమదేహాలుగా మార్చి? ఈ సిలువను గూర్చిన వార్త నశించిపోయే వాళ్ళందరికీ ఎలాగుందట ఆ రోజుల్లో? వెర్రితనముగా ఉంది. ఈ రోజుల్లో కూడా వెర్రితనముగానే ఉండేది. కానీ ఈ సువార్తే కనుమరుగైపోయింది. బాధాకరమైన విషయం ఏంటంటే ఎక్కడా ఈ సువార్త ఏ బోధకుడి నోటి వెంట వినబడదు. మీకు శుభవార్త ఛానల్ పెట్టండి, వారం రోజులు టైం ఇస్తున్నానండి మీకు. వారం రోజులు, ఆదివారం నుండి మరలా వచ్చే ఆదివారం వరకు ఎవ్రీ ప్రోగ్రామ్ మీరు కంటిన్యూగా వాచ్ చేయండి. ఎవడైనా ఈ విషయం చెబితే మీ పాదాల మీద పడిపోతాను నేను. ఎవడు చెప్పినా
ప్రపంచవ్యాప్తంగా ఎవడు చెప్పినా మీ పాదాల మీద పడిపోతానండి. ఇంత ధైర్యంగా ఎందుకు మాట్లాడుతున్నాను అంటేనండి, ఎన్నో ప్రోగ్రామ్స్ చూశానండి, ఎవడు మాట్లాడండి దీని గురించి, ఈ నిరీక్షణ గురించి ఎవడు మాట్లాడండి, ఈ నిరీక్షణ కలిగి ఉండాలని ఎవడు చెప్పడండి, ఇదే సువార్తని ఎవడు చెప్పడండి. అసలు ఇదే సువార్తని వాళ్ళకు కూడా తెలియదండి. మృతులకు పునరుద్ధానం ఉంది, ఇది నమ్మాలి మీరు, ఇది నమ్మాలి. యేసుని విశ్వసించారంటే ఇది నమ్మాలి మీరు. అదే సువార్తను ప్రకటించాడు. ఆ సువార్త నిమిత్తం సభలు ఎదుట నిలబడ్డాడు, ఆ సువార్త కోసం రాజులు ఎదుట నిలబడ్డాడు, ఆ సువార్త కోసం వాదించాడు, ఆ సువార్త కోసం తర్కించాడు, ఆ సువార్త కోసం దెబ్బలు తిన్నాడు. ఆ సువార్తను రుజువు చేయటానికి ఎందరో అవివేకులతో మాట్లాడటం మొదలుపెట్టాడు. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 16వ వచనం జాగ్రత్తగా చూడండి. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచి అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయింది. అయ్యో, ఇంత గొప్ప దేవుణ్ణి ఎరుగక ఎందుకు సమాజం ఎలా వెళ్ళిపోతుంది అని బాధపడి ఎఫెసు పట్టణంలోనికి వెళ్ళి 17వ వచనం, కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతిదినమున, చూసారా, ప్రతిదినమున సంత వీధిలో తన్ను కలుసుకుని వారితోనూ తర్కించుచూ వచ్చెను. చాలామంది బోధకులు నన్ను ఏమన్నారు తెలుసండి ప్రారంభంలో, నీకెందుకయ్యా అందరితోనూ తర్కం, నువ్వెందుకయ్యా అందరితోనూ తర్కానికి దిగుతున్నావు అని నా శ్రేయోభిలాషులుగా పిలువబడిన వాళ్ళు కొంతమంది చెప్పారు. కానీ నేను ఎవడి మాట వినలేదు. పౌలు ఎంచుకున్నది తర్కవాదం, నేను ఎంచుకున్నది తర్కవాదం. అసలు సిసలైన బైబిల్ పట్టుకున్న ఏ బోధకుడైనా ఎంచుకునవలసింది ఈ తర్కవాదమే. అనేకులతో తర్కానికి దిగాడట, తర్కించుచున్నాడు. చూడండి, తర్కించుచూ వచ్చెను. ఎపికురీలలోను స్తోయికులలోను ఉన్న కొందరు జ్ఞానులు, చూసారా, లోకంలో వాళ్ళు ఎవరు? జ్ఞానులు. ఆ జ్ఞానులు అతనితో వాదనకు దిగారట. ఎవరితోనండి వాదన? పౌలుకి. మనం వాదించకూడదండి, మనం తర్కించకూడదండి, మన గురించి మనం ఏదో చెప్పుకుని వెళ్ళిపోవాలండి అంటారు. ఎవరు సరుకు లేనోళ్ళు. మనం వాదించకూడదండి, మనం తర్కించకూడదంటే వీడు ఏదో నీతిమంతుడు, పౌలు ఏదో అబద్ధికుడిలాగా వీడి ఫీలింగు. అంటే ఎవరు తప్పు చేసినట్టు? ఇప్పుడు నేను వాదించకూడదండి, తర్కించకూడదండి అంటున్నానంటే పౌలు తప్పు చేసినట్ట? అంటే పౌలు కంటే నేను గొప్పవాడినా? ఆలోచించండి. వాదించుటకు తర్కించుటకు వాదించారు కొందరు. ఏమంటున్నారట? ఈ వదరబోతు చెప్పునది ఏమిటని చెప్పుకొనిరి. ఎవరండి వదరబోతు? ఎవరు వదరబోతు? పొగరబోతు ఎవరు? పౌలు. సమాజంలో ధైర్యంగా నిలబడి మాట్లాడుతుంటే పౌలుకి ఏమని ముద్ర వేస్తారు? వీడు పక్కా పొగరబోతండి. వాడి మాట చూసారా ఎలాగుందో? ప్రేమ ఉందా అసలు? అసలు ప్రేమగా మాట్లాడుతున్నాడా? పొగరబోతండి వీడు. ఎవరినన్నారు ఇలా అని? పౌల్ని. ఈ వదరబోతు చెప్పునది ఏమిటని చెప్పుకొనిరి. అతడు ఏం చెబుతున్నాడు మీరు చూడండి. సువార్త అంటే ఏం చెబుతున్నాడు చూడండి. అతడు యేసును గూర్చియు పునరుద్ధానమును గూర్చియు ప్రకటించెను గనుక. చూసారండి, సువార్త అంటే ఇదే ప్రియమైన దేవుని వారలారా. ఇన్నాళ్ళు మీరు మోసపోయారు. సువార్త అంటే ఇదే. అతడు యేసును గూర్చి మృతులలో నుండి పునరుద్ధానం మీకు కలగబోతుందని ప్రకటించాడు గనుక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రచురిస్తున్నాడని చెప్పుకుని అంతటా వారు అతన్ని వెంట పెట్టుకొని అరెయోపగను సభ యొద్దకు తీసుకుని పోయి, ఇతను బతుకు ఎలాగైపోయింది చూడండి. ఎక్కడికి వెళ్ళినా ఇతను ఎక్కడ తీసిపోతున్నారు? సభల్లోకి తీసిపోతున్నారు, విమర్శింపబడడానికి తీసుకెళ్ళిపోతున్నారు. అంటే ఈయన చెప్పే సంగతి వాళ్ళకు మింగుడు పడటం లేదు. ఇది ఏదో కొత్త బోధ అనుకున్నారట. చూడండి ఏమంటున్నాడు. అను సభ యొద్దకు తీసుకుని పోయి, నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎట్టితో మేము తెలుసుకొని వచ్చినా. ఏం బోధట పౌలు గారిది? కొత్త బోధ. నిజం చెబితే ఏమంటారండి? ఇది కొత్త బోధ అండి, అసలు సిసలైన బోధ కాదట. ఈరోజు చాలామంది అంటున్నారు కొత్త బోధ మొదలెట్టారు వీళ్ళు అని అంటున్నారు. ఆ రోజున పౌలును కూడా ఏమన్నారు? నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎట్టితో మేము తెలుసుకొని వచ్చినా కొన్ని కొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు. మృతులు చనిపోతారు, చనిపోయిన వారు సమాధిలో పెట్టబడతారు. వాళ్ళు తిరిగి లేస్తారా? వాళ్ళు తిరిగి మళ్ళీ బయటకు వస్తారా? యేసు రెండో రాకడలో వస్తాడా? చూసారా? కొన్ని కొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు గనుక వీటి భావమేమో మేము తెలుసుకొని కోరుచున్నామని చెప్పిరి. ఏథెన్సు వారందరూ అక్కడ నివసించు పరదేశులు ఏదో ఒక కొత్త సంగతి చెప్పుటయందు వినుటయందు మాత్రమే తమ కాలం గడుపుచుండేవారు. పౌలు అక్కడుండి ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత అండి ఏం జరిగిందో చూడండి. 31వ వచనం. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత, ఎవరైనా? యేసుక్రీస్తు. దేవుడు నియమించిన మనుష్య కుమారుడు ఎవరు?
యేసుక్రీస్తు తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకానికి తీర్పు తీర్చబోయే ఒక దినాన్ని దేవుడు నిర్ణయించాడు. అదే రెండవ రాకడ. భూలోకానికి తీర్పు తీర్చబోయే దినాన్ని దేవుడు నిర్ణయించాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్మటానికి అందరికీ ఆధారం కలగజేశాడు. ఏంటి, నేను మృతుల్లో నుండి తిరిగి లేస్తారని చెప్తే మీరు నమ్మరా? మరి యేసుక్రీస్తు లేచాడు కదా. యేసుక్రీస్తుని మీరు నమ్మరనే కదా దేవుడు లేపి చూపించాడు. మీరు నమ్మరనే కదా యేసుక్రీస్తుకు మహిమదేహాన్ని ఇచ్చి చూపించాడు. ఆ మహిమదేహం తలుపులు వేసి ఉండగా గోడలో నుంచి లోపలికి వచ్చేసింది కదా. అంటే ఘనపదార్థం ఆ దేహాన్ని ఆపలేకపోయింది కదా. అంటే యేసుక్రీస్తు మీరు నమ్మరనే యేసుక్రీస్తును ముందుగా లేపి చూపించాడు. మృతులలో నుండి యేసుక్రీస్తు లేచి అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. మృతుల పునరుద్ధానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి. ఏం చేశారట? అపహాస్యము. అంటే హహహ నవ్వుకున్నారండి. ఎవరిని చూసి? పౌలుని చూసి. ఎందుకు? పిచ్చోడు వచ్చాడండి మన ఊరికి. సువార్త అంటే అసలు ఇదా అండి? సువార్త అంటే ఇదా? మరి సువార్త అంటే ఏంటి? అప్పుల బాధలా, కుటుంబ సమస్యలా, తీరని రోగాలా, ఉద్యోగం లేదా, వ్యాపారం బాగోలేదా, కోర్టు సమస్యలు గెలవలేకపోయావా, తలపూట అయితే రండి స్వస్థతశాల కట్టాం, రండి రండి, ఇదే సువార్త. సువార్త స్వస్థత మహాసభల. అసలు సువార్తకి స్వస్థతకి సంబంధం ఎక్కడుందో బుర్ర తక్కువడా. సువార్త స్వస్థత మహాసభలు, ఆశీర్వాద పండగలు, దిక్కుమాలిన పండగలు, ఇవన్నీ దండగలు. దేనికి వెళ్ళకూడదు. ఎక్కడ సువార్త లేదు. ఇదంతా ఏ సువార్త అనుకుంటున్నారు? భిన్నమైన సువార్త. అపహాస్యం చేస్తున్నారట. అపహాస్యం. నిజం చెబితే అపహాస్యమా? అబద్ధం చెబితే ఆనందమా? చూసారండి, అపహాస్యము చేసిరి కొందరు మృతుల పునరుద్ధానం గురించి చెబుతుంటే అపహాస్యం చేశారు. మరికొందరు దీనిని గూర్చి నీవు చెప్పినది ఇంకోసారి వింటాం పౌలు గారు, మాకు అర్థం కాలేదు, మాకు అర్థం కాలేదు, మృతులు లేవడం ఏంటి, ఇదంతా చాలా కష్టంగా ఉంది. శరీరంతో నరకానికి వెళ్ళటం, శరీరంతో పరలోకానికి వెళ్ళటం, అప్పటి వరకు నీతిమంతులు పరదేశంలో ఉండటం, భక్తిహీనులేమో వేదనకరమైన స్థలంలో ఉండటం, ఆ మధ్యలో నగాధంలోనేమో నరకం ఉండటం, ఇవన్నీ మాకు కొంచెం డౌట్ఫుల్గా ఉన్నాయి, మాకు కొంచెం అర్థం కాకుండా ఉన్నాయి. మరొకసారి చెప్పండి పౌలు గారిని కొంతమంది వచ్చారట. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను. అయితే కొందరు మనుష్యులు అతన్ని హత్తుకొని విశ్వసించిరి. అంటే సువార్త చెప్పిన తర్వాత అందరూ పౌలుని నమ్మారండి? అందరూ నమ్మారండి పౌల్ని? అందరూ నమ్మలేదండి. ఆ కొందరి కోసమే అంత కష్టపడ్డాడు. ఆ కొందరికి సత్యాన్ని ప్రకటించడానికి పౌలు అహర్నిశలు శ్రమపడ్డాడు. ప్రియులారా, మీరు జాగ్రత్తగా ఇప్పుడు ఈ విషయాన్ని ఆలోచించగలిగితేనండి, పౌలు ప్రకటించినటువంటి ఈ సువార్తను విని విశ్వసించిన వాళ్ళు యేసునందు నిరీక్షణ ఉంచారు. పౌలు ఎప్పుడైతే ఈ సువార్త ప్రకటించాడో ఈ సువార్తను విన్న వాళ్ళందరికీ నిరీక్షణ కలిగింది. ఈ శరీరం కప్పెట్టబడుతుంది, మళ్ళీ తిరిగి లేపబడుతుంది, తిరిగి లేపబడిన ఆ మహిమ దేహంతో నేను పరలోకానికి వెళ్ళాలి అని ఈ భూమి మీద నిరీక్షణ నుంచి బ్రతకటం మొదలుపెట్టారు. కానీ ఈరోజు ఆ నిరీక్షణ లేకుండా పోవడానికి గల కారణం ఏంటి చెప్పమంటారా? భిన్నమైన సువార్తను సాతాను ప్రవేశపెట్టాడు. అదే చెబుతున్నాడు గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో ఏమనుంది చూడండి. ఏం చెప్తున్నాడు ఇక్కడ? పౌలు కాలంలోనే, ఈ కాలంలో కాదు, పౌలు కాలంలోనే సాతాను పని మొదలు పెట్టేశాడు. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచిపెట్టి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యం అవుతుంది అన్నాడండి. అంటే పౌల్ని ఆశ్చర్యపరిచేసిందట ఒక బోధ వచ్చి. ఏంటా బోధ? యేసుక్రీస్తుని నమ్ముతున్నారు, యేసుక్రీస్తును నమ్ముతున్నారు, నమ్మకపోవటం లేదు, నమ్ముతున్నారు. కానీ ఎందుకు నమ్ముతున్నారు? అక్కడ ప్రాబ్లం వచ్చింది. అంటే విశ్వాసంలో నిరీక్షణ లేకపోతే విశ్వాసం ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. విశ్వాసం వ్యర్థమైపోతే రక్షణలోనికి ప్రవేశించరు. అలాంటి నిరీక్షణ లేని విశ్వాసం చెల్లదు. కానీ సాతాను తెలివిగా యేసును నమ్మండి, కానీ అసలు సిసలైన సువార్తను మాత్రం విని నమ్మకూడదు, నకిలీ సువార్త, భిన్నమైన సువార్తను విని మీరు యేసును నమ్మాలి అనే విధంగా ప్రజలను మభ్యపరిచింది. ఎలా మభ్యపరిచిందో ఒక అద్భుతమైన సందర్భాన్ని చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 12వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 12వ వచనం చూడండి ప్రియులారా. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు. చూసారా, పౌలు గారు యేసుక్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు, మనం కూడా మృతుల్లో నుండి లేస్తాం, ఇదే సువార్తని ప్రకటిస్తుంటే
అదే కొరింథీ సంఘంలో ఉన్న కొంతమంది అంటే క్రీస్తును నమ్మిన కొంతమంది ఏమని బోధలు మొదలెట్టారట? అసలు పునరుద్ధానమే లేదండి, అసలు పునరుద్ధానం అది ఏముండదు, యేసుక్రీస్తుని నమ్ముకుంటే అప్పులు తీరతాయి, రోగాలు తగ్గుతాయి, సమస్యలు పోతాయి, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారు, అప్పులు చేసిన వాళ్ళకి అప్పులు తీరతాయి, కోర్టు కేసులు గెలుస్తారు, ఇల్లు కట్టుకుంటారు, పెళ్లి చేసుకుంటారు. ఈరోజు పొద్దున్న టీవీలో నగ్మ మాట్లాడేస్తుంది, మహాతల్లి. నగ్మ అంటే తెలుసు కదా మీకు, సినిమా హీరోయిన్, బాగా పొదుపుగా వాడిది బట్టలు. ఈరోజు టీవీలో మాట్లాడేస్తుంది ఏమని? ప్లెంటీ ఆఫ్ మనీ దేవుడు ఇస్తాడట మనకి, అంటే విస్తారమైన ధనాన్ని ఇచ్చేస్తాడట. సౌరవ్ గంగూలీ ఇచ్చింది, శరత్ కుమార్ ఇచ్చింది సరిపోలేదేమో, నాగార్జున దగ్గర కూడా చాలా పట్టుకుపోయింది. ఎలాంటి బోధలు చేస్తున్నారు చూడండి సమాజంలో, అసలు బుద్ధి ఉందండి వీళ్ళకి? ఎలాంటి బోధలండి ఇవన్నీ, దొంగ బోధలు. ప్లెంటీ ఆఫ్ మనీ ఇస్తాడా దేవుడు, అంటే విస్తారమైన డబ్బు నీకు ఇచ్చేస్తాడా దేవుడు. అందుకే మరి యేసుక్రీస్తుకి ఎందుకు ఇవ్వలేదు? అపోస్తలుడైన పౌలుకి ఎందుకు ఇవ్వలేదు? పేతురుకి ఎందుకు ఇవ్వలేదు? చూసారా, ఇలాంటి మాయ జనం పులోమని వచ్చేసారు. ఎందుకు? నగ్మాన్ని చూడడానికి. నగ్మాన్ని చూడడానికి జనం వచ్చేసారు, వాక్యం వినడానికి కాదు. ఏమన్నా ఎంత మాయండి, ఎంత మాయండి. సాతాను ఎలాంటి వాళ్ళని వాడేసుకుంటుందండి, ఎలాంటి వాళ్ళని వాడేసుకుంటుందండి. చూసారా, భిన్నమైన సువార్త వినిపింపబడుతుంది. ప్రారంభ శతాబ్దంలో కొరింథీ సంఘంలో ముసలం పుట్టింది. కొరింథీ సంఘంలోనే సైతాన్ అనేకులను ఆక్రమించింది. ఏం చెబుతున్నాడు చూడండి, క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉండగా ప్రకటింపబడుతుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు. మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేవలేదు. మృతుల పునరుద్ధానం లేదని ఒకవేళ మీరు అంటే క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. అంటే యేసుక్రీస్తు లేపబడ్డాడని, మృతులకు పునరుద్ధానం ఉందని నిరీక్షణ కలిగి మీరు యేసును విశ్వసించకపోతే మీ విశ్వాసం ఏమైపోయినట్టు? మీ విశ్వాసం ఏమైపోయినట్టు? వ్యర్థమైపోయినట్టు. ప్రియులారా, ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఇప్పుడు మీ అందరి విశ్వాసం వ్యర్థం కాలేదా? ఇంతమంది ఉన్నారు కదా, ఇన్ని వందల మంది ఉన్నారు కదా ఇక్కడ, మీ అందరి విశ్వాసం కరెక్ట్గా ఉందా? ఒక్కసారి గుండెల మీద చేసుకుని పరీక్ష చేసుకోండి. నా మీద మీరు ద్వేషంతో వాక్యం విన్నా నాకేం పర్వాలేదండి, మీరు నన్ను అభిమానించకపోయినా నాకేం పర్వాలేదండి, మీరు నా గురించి గొప్పగా మాట్లాడుకోకపోయినా నాకేం నష్టం లేదండి, నేను అది కోరుకోవట్లేదు మీ దగ్గర నుంచి. మీరు నన్ను వ్యతిరేకించినా నాకు ఇష్టమే, కానీ వాక్యాన్ని మాత్రం దయచేసి వ్యతిరేకించకండి. నేను చెబుతున్న వాక్యాన్ని ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. రాత్రి ఏం చెబుతున్నానో మీకు ఎలా అర్థమవుతుంది? మీలో ఎలాంటి నిరీక్షణ, ఎలాంటి విశ్వాసం మీ సంవత్సరాలుగా ఎప్పుడైనా వచ్చిందా, ఉందా? చెప్పండి. ఎంతమందిలో ఉంది? చెయ్యెత్తి చూపించండి. పోనీ ఎంతమందిలో ఉందండి ఈ విశ్వాసం? ఒక్కరు లేదా, ఇద్దరు, అంతేనా? మరి మిగిలిన వాళ్ళందరిలో లేదా? మిగిలిన వాళ్ళందరిలో లేదా? అంటే లేదంటే మీరు ఎప్పుడు వినలేదా? వినకపోతే మీరు మోసపోయినట్టే కదండి. మీరు చచ్చిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోతారండి. క్రీస్తులో ఉండి నరకానికి వెళ్ళిపోతారు మీ విశ్వాసం వ్యర్థమైపోతే. చూడండి ప్రియులారా, తర్వాత మాట చూడండి ఏమంటున్నాడు. దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా, సువార్త చెప్పి ఉన్నాము కదా. దేవుడు యేసుక్రీస్తును లేపెనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధ సాక్షులుగా ఆగపడుచున్నాము. చూసారా, అసలు మృతులే లేపబడకపోతే, ఆ లేపబడతారన్న ఆలోచనతో మీరు దేవుణ్ణి నమ్మకపోతే, మీరు యేసుక్రీస్తును నమ్మకపోతే మేము కూడా ఏమైపోయినట్టు? అబద్ధ సాక్షులు అయిపోయినట్టు. మా సువార్త కూడా వ్యర్థమైపోయినట్టు. క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థమే. అంటే మీరు యేసుక్రీస్తుని ఎందుకు విశ్వసించాలి? ఒక్క మొక్కలో చెబుతున్నాడండి. యేసుక్రీస్తుని ఎందుకు విశ్వసించాలి మీరు? మృతులలో నుండి లేపబడ్డాడు, మనల్ని కూడా మృతులలో నుండి లేపుతాడు. ఇదే విశ్వాసం అండి. ఈ విశ్వాసం ఉన్నవాడినే విశ్వాసి అని పిలవాలండి. మృతుల్లో నుండి లేపుతాడనే నిరీక్షణ ఉన్నవాడినే విశ్వాసి అని పిలవాలండి. పిల్లలు పుడతారని దేవుణ్ణి నమ్మినవాడు విశ్వాసి కాదు. రోగాలు తగ్గుతాయని దేవుణ్ణి నమ్మినవాడు విశ్వాసి కాదు. అలా నమ్మమని చెప్పేవాడు బోధకుడు కాదు. అదే పౌలు చెబుతున్నాడు కిందకు వచ్చేసరికి, క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరు ఇంకా పాపాల్లోనే ఉన్నారు. చూసారా, ఆ విశ్వాసం మీరు లేకపోతే మీరు ఇంకా పాపాల్లోనే ఉన్నారు. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారు కూడా నశించిపోయినట్టే అని ఒక అద్భుతమైన సందర్భాన్ని చెప్పాడు. చూడండి 19వ వచనం. ఈ జీవిత కాలము మట్టుకే క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుష్యులందరికంటే మనం దౌర్భాగ్యులమై ఉందుము. అంటే ఈ జీవితకాలం కోసం యేసుక్రీస్తుని నమ్మకూడదా? ఈ జీవితకాలం కోసం నమ్మకం సరైంది కాదని బైబిల్ చెబుతుందండి. అవునని చెప్పడానికి మనం ఎంతటి వాళ్ళమండి? ఈ జీవితకాలం కోసం డబ్బు కోసమో, ఆస్తుల కోసమో, అంతస్తుల కోసమో, చదువుల కోసమో, పదవుల కోసమో, ఉద్యోగాల కోసమో, వ్యాపారాల కోసమో, సంతానం కోసమో, పెళ్ళిళ్ళ కోసమో, పిల్లల కోసమో దేవుణ్ణి నమ్మకూడదండి.
అలా నమ్మే నమ్మకం సరైంది కాదండి. మీ విశ్వాసం నిజంగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమై ఉంటే మృతులలో నుండి పునరుద్ధానం కలగబోతుందనే నిరీక్షణతో మీరు యేసును విశ్వసించాలి. అలాంటి విశ్వాసం మీరు కలిగి ఉంటేనే మీరు విశ్వాసులు. అలాంటి విశ్వాసం మీకు లేకపోతే అసలు మీరు విశ్వాసులే కాదు. అదే సువార్తను పౌలు ప్రకటించాడు, అదే సువార్తను పేతురు అపోస్తలులు ప్రకటించాడు, చివరికి అదే సువార్తను యేసుక్రీస్తు కూడా ప్రకటించాడండి. మీరు నమ్మాలండి. రాత్రి యేసుక్రీస్తు ప్రకటించిన సువార్త ఏంటో చూస్తారా? చూడండి ఒకసారి యేసుక్రీస్తు ప్రకటించిన సువార్త చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం చూడండి. ఆయన ఏమని ప్రకటిస్తున్నాడో. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే అని చెప్పి ఏమంటున్నాడు? నా యందు విశ్వాసముంచువాడు చచ్చిపోయినా తిరిగి బ్రతుకుతాడు. అంటే రాత్రి మీరు విన్నారు కదా తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో, చచ్చిపోయిన వాళ్ళందరూ ఏమవ్వాలి? క్రీస్తునందుండి మృతులైన వారు తిరిగి లేపబడాలి. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను తిరిగి బ్రతుకును. ఒకవేళ బ్రతుకుండి, మీరందరూ బ్రతుకుండి అసలు సిసలైన విశ్వాసం దేవుని యందు ఉంచితే మీరు ఎప్పటికీక చనిపోరు. ఎలా? యేసుక్రీస్తు రెండవ రాకడ వచ్చేసింది అనుకోండి, మనం బ్రతుకుండగానే మన శరీరాలు ఏమైపోతాయి? మరణంలోనికి వెళ్లకుండా మహిమదేహాలుగా మారిపోతాయి. ఆ మహిమదేహాలతోనే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? పరలోకానికి వెళ్ళిపోతాం. అలాగే చనిపోయిన వారు కూడా తిరిగి లేపబడతారు, వాళ్ళకి మహిమదేహాలు ఇవ్వబడతాయి, వాళ్ళు కూడా పరలోకానికి వెళ్ళిపోతారు. అదే యేసుక్రీస్తు చెబుతున్నాడండి. మళ్ళీ చదవండి. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయినా తిరిగి బ్రతుకుతాడు. పౌలు విశ్వాసం ఉంచి చచ్చిపోయాడు, పౌలు బ్రతుకుతాడు. రెండో రాకడలో శరీరంతో లేస్తాడు. పేతురు విశ్వాసం ఉంచి చచ్చిపోయాడు, తిరిగి లేస్తాడు. లాజరు తిరిగి లేస్తాడు. ఏమండి, ఇలా అందరూ తిరిగి లేస్తారండి. యేసునందు విశ్వాసం ఉంచి చనిపోయిన వారు తిరిగి బ్రతుకుతారు. ఇప్పుడు బ్రతికుండి ఆయన యందు విశ్వాసం ఉంచి బ్రతుకుతున్న వారు కూడా ఎప్పటికీ చనిపోడు. ఈ మాట నమ్ముతున్నావా అని మార్తను అడిగాడు. అదే యేసు ఈ రోజు రాత్రి నిన్ను అడుగుతున్నాడు. ఈ మాట నువ్వు నమ్ముతున్నావా? అసలు ఇప్పటి వరకు నమ్మావా? అసలు ఇప్పటి వరకు విన్నావా? నిన్ను నువ్వే పరీక్ష చేసుకో. యేసుక్రీస్తు ప్రకటిస్తున్నది ఏంటో ఈ రాత్రి నీ మనోనేత్రాలు వెలిగించుకొని అర్థం చేసుకో. ఎవరు చెబితే వారి మాటలు నమ్మి మోసపోకండి ప్రియమైన దేవుని వారలారా. అసలు సిసలైన సత్యాన్ని అర్థం చేసుకుని అలాంటి నిరీక్షణ కలిగి భూమి మీద బ్రతకండి. మరొక మాట యేసు చెబుతున్న మరొక మాట యోహాను సువార్త 6వ అధ్యాయము 39వ వచనం. ఆయన నాకు అనుగ్రహించిన దానిని అంతటిలో నేనేమియు పోగొట్టుకొనక అంత్య దినమున దాని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. చూసారా? అంత్య దినమున లేపాలండి. కుమారుని చూచి, బాగా వినాలి, అండర్లైన్ చేసుకోవాలి మీరు. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు. ఆయన యందు విశ్వాసం అంటే ఏ విశ్వాసం? బైబిల్ ప్రకారమైన అసలు సిసలైన విశ్వాసం, మృతులలో నుండి తిరిగి పునరుద్ధానం పొందుతామనే విశ్వాసం. అలా విశ్వాసం ఉంచి ప్రతివాడు నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్యదినమున నేను వానిని లేపుతాను. అలాంటి విశ్వాసం లేనివాడిని లేపను. అలాంటి విశ్వాసం లేనివాడిని నేను పరలోకానికి తీసుకుని వెళ్ళను. అలాంటి విశ్వాసము కలిగిన వాడిని అంత్యదినాన పరలోకానికి తీసుకుని వెళ్తాను. 44వ వచనం. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. 54వ వచనం. నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. ఏమండి, ఇన్ని మాటలండి యేసుక్రీస్తు చెబుతున్నాడండి. ఎందుకంటే క్రైస్తవ సమాజం నమ్మలేకపోయింది? ఎందుకంటే బోధకులు ఎంత ఈజీగా రాయబడిన అర్థం చేసుకోలేకపోయారు? ఎందుకంటే బోధకులు ఈ సత్యాన్ని ప్రకటించలేకపోతున్నారు సమాజంలో? ఆలోచించండి. ప్రకటించేవాడిని మాత్రం ఎందుకంటే వ్యతిరేకిస్తున్నారు? ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. అసలు ఈ నిరీక్షణ, ఈ విశ్వాసం లేనివాడు క్రైస్తవుడే కాదండి. ఈ నిరీక్షణ, మృతులలో నుండి తిరిగి లేపబడతామనే విశ్వాసం లేనివాడు, ఆ విశ్వాసాన్ని ప్రకటించనివాడు. నువ్వేదైతే నమ్ముతావో దాన్ని ప్రకటించాలి. నువ్వేదైతే నమ్ముతావో దానికోసం నిలబడాలి. సువార్త ప్రకటింపవలసిన భారం మనందరి మీద మోపబడి ఉన్నది. సువార్త అంటే ఏంటి? క్రీస్తు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మృతుల్లో నుండి తిరిగి లేచాడు. అంటే మృతులకు పునరుద్ధానం ఉందని ప్రకటించడమే సువార్త. ఆ సువార్తను యేసు ప్రకటించాడు, ఆ సువార్తను పౌలు ప్రకటించాడు, ఆ సువార్తను అపోస్తలులు కూడా ప్రకటించారు. ఈ సువార్తను నమ్మి విశ్వసిస్తేనే నీకు పరలోకం. ఇలాంటి నిరీక్షణ కలిగి బ్రతికితేనే నీకు పరలోకం. ఇలాంటి నిరీక్షణ నీలో లేకపోతే అసలు నీకు పరలోకమే
లేదు. అలాంటి నిరీక్షణ లేనివాడు అసలు క్రైస్తవుడు కాదు, విశ్వాసీ కాదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 29 నుంచి చూడండి, దేవుడు చెబుతున్న మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 29వ వచనం, ఇట్లు కాని ఎడల మృతుల కొరకై బాప్తిస్మము పొందువారు ఏమి చేతురు? ఇట్లు కాని ఎడల అంటే మృతులు తిరిగి లేపబడని ఎడల అని అర్థం. మృతులు ఏమాత్రము లేపబడని ఎడల, మృతుల కొరకు వారు బాప్తిస్మం పొందనేలా, మరియు మేము గడియ గడియకు ప్రాణభయముతో ఉండనేలా. సహోదరులారా, మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు మిమ్మను గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయము తోడు నేను దినదినము చనిపోవచ్చున్నానని చెప్పుదును. మనుష్యరీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? ఒకవేళ మృతులు లేపబడని ఎడల, మృతులు లేపబడకపోతే, మృతులు లేపబడతారు అనేది వాస్తవం కాకపోతే, రేపు ఎలాగో మనం చచ్చిపోతాం కదా, ఒక రోజున ఎలాగో చచ్చిపోతాం కదా, కాబట్టి ఏం చేద్దాం? ఎలాగూ చచ్చిపోతాం కాబట్టి తిందము త్రాగుదము. చూసారు ఏమంటున్నాడు? మృతులు లేపబడని ఎడలా రేపు చనిపోదుము గనుక తిందము త్రాగుదము, మోసపోకండి. ఈరోజు క్రైస్తవ్యం యేసుక్రీస్తుని ఎందుకు నమ్మిందండి? తిండి కోసం కొందరు, ఏమండి ఆస్తులు సంపాదించుకోవాలని కొందరు, ఆశీర్వాదాలు కావాలని మరికొందరు. ఎవరికైనా ఇలాంటి విశ్వాసాలే తప్ప, చర్చికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నామంటే ఇలాంటి ఆలోచనలే తప్ప, ఏ రోజైనా ఈ పునరుద్ధానం గురించి, ఈ విశ్వాసం గురించి, ఈ నిరీక్షణ గురించి నీ నోటి వెంట ప్రార్థన వచ్చిందా? దీనికోసం ఎప్పుడైనా విశ్వాసంతో మోకరించావా? దీనికోసం ఎప్పుడైనా ఆలోచించావా? లేదు. ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలి, ఏం సంపాదించుకోవాలి, ఎలా బతకాలి. క్రైస్తవులు కూడా ఇదే ఆలోచన. నిరీక్షణ లేదు, విశ్వాసం లేదు. అందుకంటున్నాడు, మృతులు లేపబడని ఎడల రేపు చనిపోతాం గనుక తిందాము తాగుదాము, మోసపోకండి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఏది దుష్ట సాంగత్యం? సువార్త కరెక్ట్గా చెప్పని ప్రతి ఒక్కడు ఎవరో తెలుసా? దుష్టుడు. దేవుని మాటలు చెప్పని ప్రతి ఒక్కడు దుష్టుడు. శరీర సంబంధమైన మాటలు చూపించి బోధించి డబ్బులు దండుకునేవాడు దుష్టుడు. అలాంటి దుష్టుడితో మీరు సాంగత్యము చేయకండి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని మీకు చెరిపేస్తుంది. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు. ఎప్పటికీ కొందరికి లేదు. పౌలు గారు ప్రకటించే కాలానికి కొందరికి లేదు. ఇప్పుడు కొందరికా? అందరికీ లేదా? అందరికీ లేదండి. దేవుని గురించిన జ్ఞానం కరువైపోయిందండి. ఇలాంటి సభలు ఎక్కడ జరగవండి. ఇలాంటి సభలు ఎక్కడ జరగటం లేదండి. కారణం, అలాంటి ఆలోచనతో, అలాంటి జ్ఞానయుక్తమైన భావాలతో బ్రతికేవారు ఈ రోజున సమాజంలో లేరు. ప్రియమైన దేవుని వారలారా, అదేనండి నా బాధ, అదేనండి ఆవేదన. బైబిల్ మొట్టమొదట చదవడం ప్రారంభించిన నాట నుండి ఎందుకు ఫైర్ అయిపోయినా తెలుసండి? ఈ దొంగ బోధకుల మీద. అసత్యాన్ని చెప్పి అనేక మందిని సమాజంలో నుండి నరకానికి నడిపిస్తున్నారండి. అగ్నిలో నుండి తప్పించినట్టు ఆత్మలను రక్షించి నిజమైన విశ్వాస వీరులుగా తీర్చిదిద్ది పరలోకానికి చేర్చవలసిన అసలు సిసలైన బోధకులే, తండ్రిగా ఉండి కాపరిగా ఉండి సంఘాన్ని నడిపించవలసిన నాయకుడే సంఘాన్ని పాడు చేసి తన స్వలాభాపేక్షతో, స్వార్థంతో, డబ్బు కోసం నాశనకరమైన బోధలు చేసి, భిన్నమైన బోధలు చేసి, భిన్నమైన సువార్తలు ప్రకటించి నాశనానికి తీసుకుని వెళ్ళిపోతుంటే, ఎందరో దేవుని పిల్లలు అన్యాయమైపోతుంటే, దేవునికి కడుపు కోత విధిస్తుంటే, దేవుని పక్షాన దయ్యపు బోధ చేస్తుంటే తట్టుకోలేకండి సమాజంలో ఇలా మాట్లాడుతున్నాను తప్ప ఎవరి మీద నాకు విరోధం లేదండి. ఎవరినో ఏదో అనటం వల్ల నాకేమో కోట్లు రావండి, నాకేం డబ్బులు రావండి, నేనేం సంపాదించుకోనండి. ఆలోచించండి. అందరికీ విరోధిని అవుతున్నాను తప్ప, అందరూ నన్ను విరోధిగా చూస్తున్నారు తప్ప, నేను చెబుతున్న నిజాన్ని ఒక్కడైనా అర్థం చేసుకుంటాడని ఎప్పటికీ సమాజంలో గొంతెత్తి అరుస్తున్నాను. ప్రియమైన దేవుని వారలారా, మీరు ఆలోచిస్తే, మీ మనోనేత్రాలు వెలిగింపబడితే దేవుని మాటలలోని సారాన్ని కనీసం ఈ రాత్రిని అర్థం చేసుకోండి. ఆ తర్వాత మాట చూడండి ఏమంటున్నాడు. మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. చూసారండి పౌలు ఎంత కఠినమైన మాట ప్రయోగించాడో. మీకు సిగ్గు కలగాలి, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను అంటున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, మృతులకు పునరుద్ధానం ఉంది. అయితే ఎలా జరుగుతుందో, యేసుక్రీస్తు రెండవ రాకడల్లో ఈ పునరుద్ధానం అనేది ఎలా జరగబోతుందో దేవుడిచ్చిన అద్భుతమైన వివరణ రాత్రి మీకు చూపించిన మాటలు ముగిస్తాను. మీరు ఆశ్చర్యపోయే మాటలు, ఏనాడు బైబిల్లో మీరు ఆలోచించని మాటలు, మీకు వినబడని మాటలు, ఈ భావాలు మీకు చెప్పని సంగతిని రాత్రి చూపిస్తున్నాను. చూడండి అద్భుతమైన సందర్భం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం
ప్రారంభ వచనాన్ని ఒకసారి చూడండి ప్రియమైన దేవుని వారలారా, మీరు ఆశ్చర్యపోయే సంగతి, మృతుల పునరుద్ధానం ఎలా జరగబోతుందో యేసుక్రీస్తు రెండవ రాకడలో ముందుగానే యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరిచాడండి. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం ప్రారంభ వచనం. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకుని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఏమున్నాయట లోయలో అన్నీ? ఆ లోయలన్నీ ఏమున్నాయట? ఎముకలు ఉన్నాయా, శరీరాలు ఉన్నాయా? ఎముకలు ఉన్నాయి. అందరి ఎముకలు ఒక చోట పడవేయబడి ఉన్నాయి. ఏమండి? చూడండి. అప్పుడు ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. దర్శనంలో చూస్తున్నాడు, అనేకమైన ఎముకలు కనబడుతున్నాయట యెహెజ్కేలుకి. ఏమండి? అవి కేవలము ఎండిపోయినవి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని అడిగాడు. ఎవరిని అడిగాడు? దేవుడు యెహెజ్కేలుని అడిగాడు. అప్పుడు యెహెజ్కేలు ఏమన్నాడు చూడండి, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనయ్యా, నాకేం తెలుసయ్యా ఎండిపోయిన ఎముకలు బ్రతుకుతాయో బ్రతకో, నాకేం తెలుసయ్యా, నేను ఎంతటి వాడినయ్యా, నేను మనిషినయ్యా, నీకే తెలుసయ్యా అన్నాడు దేవుడితో. అప్పుడు దేవుడేమన్నాడు చూడండి, అందుకు ఆయన, ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించండి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. వాట్ ఏ వండర్ఫుల్ బైబిల్ అండి! ఎంత అద్భుతమైన బైబిల్ అండి! దేవుడు చెబుతున్న ప్రతి సందర్భం ఎంత క్లియర్గా, ఎంత ఆలోచనాత్మకంగా, ఎంత వివరణాత్మకంగా విభజించి వ్రాయించాడండి. మర్మంగా ఏం రాయించాడండి? ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. నేను ఎండిపోయిన ఎముకలన్నిటి మీదకి జీవాత్మను రప్పింపబోతున్నాను. చర్మము కప్పి మీకు మళ్ళీ నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పుతాను. చూసారా పునరుద్ధానంలో ఎలా జరిగించబోతున్నాడో ప్రవక్త ద్వారా ముందుగా చెప్పించిన ప్రవచనం. చర్మాన్ని మీ మీద కప్పబోతున్నాను, నరములు మీ మీద కప్పబోతున్నాను, మీ ఎముకల మీద మాంసాన్ని కప్పబోతున్నాను, మళ్ళీ తిరిగి లేపుతాను మిమ్మల్ని. మీలో జీవాత్మ ఉంచగా మీరు బ్రతుకుతారు. నమ్మండి నన్ను, మీరు బ్రతుకుతారు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుండగా గడగడమని ధ్వని ఒకటి పుట్టెను. చూసారా రెండవ రాకడలో ఎలా జరగబోతుందో దర్శనంలో యెహెజ్కేలుకు చూపించాడు. గడగడమని ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. ఏమండి? లోయలో ఎన్నో ఎముకలు పడిపోయాయి. ఏ ఎముకతో కనెక్ట్ అవ్వాలో ఆ ఎముక అదే ఎముకతో కనెక్ట్ అయిపోతుంది. గడమంటూ శబ్దం వస్తుంది. ఎక్కడెక్కడున్న అణువులు పరమాణువులుగా విచ్ఛిన్నమైపోయిన నీ శరీరం ప్రకృతి అప్పగిస్తుంది. ప్రకృతిలో నుండి ఒక్కో అణువు దగ్గరకు చేర్చబడుతుంది. గ్రాఫిక్స్ జరగబోతాయి రెండవ రాకడలో. అందుకే రొమ్ము కొట్టుకుంటారు, అందరూ ఏడుస్తారు మేఘారుడై వచ్చిన ఆయనను చూచి. ప్రతి నేత్రము ఆయనను చూడాల్సిందే. ఏమండి? శబ్దము పుట్టింది. నేను చూచుచుండగా నరములు మాంసము వాటి మీదికి వచ్చేసాయి. నరములు మాంసము వాటి మీదికి వచ్చెను, వాటి మీద చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రము లేకపోయినప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచించగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమై నిలిచిరి. చూసారా రెండవ రాకడలో జరగబోయే అద్భుతమైన ప్రవచనాన్ని యెహెజ్కేలు ద్వారా ముందుగా మనకు బయలుపరిచాడు. ఆ తర్వాతే చెబుతున్నాడు. మీరు రాత్రి చదువుకున్న మాట 12వ వచనం. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరుస్తాను. సమాధులలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకుని వస్తాను. 13వ వచనం. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధులలోనున్న మిమ్మును బయటకు రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుంటారు. చూసారా? అంటే యేసుక్రీస్తు ప్రభు వారి రెండవ రాకడలో జరగబోతున్న ఒక మహాకార్యక్రమం. ఆ మహాకార్యక్రమమే మృతుల పునరుద్ధానం. దీని మీదే మీరు విశ్వాసం ఉంచాలి. దీనికోసమే మీరు యేసును నమ్మాలి. ఆ మహిమ శరీరం కోసం మీరు నిరీక్షణ కలిగి ఎదురు చూడాలి.
మీరు నిరీక్షణ కలిగి ఎదురు చూడాలి. ఇలాంటి విశ్వాసంతో మీరు బ్రతికితేనే మీరు క్రైస్తవులు, మీరు పరలోకానికి అర్హులు. మీలో ఏ ఒక్కరికి ఇలాంటి విశ్వాసం లేకపోయినా ఈ రాత్రి ఇక్కడ మీ ప్రాణం పోయిందంటే మీరు వెంటనే వెళ్ళేది ఎక్కడికో తెలుసా? వేదనకరమైన స్థలానికి వెళ్ళిపోతారు. రిజర్వేషన్. దేనికి రిజర్వ్ అయిపోయినట్టు మీరు ఇప్పుడు చచ్చిపోయారా? వేదనకరమైన స్థలానికి వెళ్ళిపోతారు మీరు. అప్పుడు మీరు మృతుల పునరుద్ధానంలో ఎక్కడికి వెళ్తారు? శరీరాన్ని పట్టుకుని తీర్పు పునరుద్ధానానికి వెళ్తారు. అదే క్రీస్తునందుండి అసలు సిసలైన విశ్వాసంతో కనుక మీరు చచ్చిపోతే మృతుల పునరుద్ధానంలో జీవ పునరుద్ధానానికి వెళతారు. ప్రియమైన దేవుని వారలారా, అది చెబుతున్నాడు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం చూడండి, ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం. మరియు ధవళమైన మహాసింహాసనము, దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచి తిని, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట చూచి తిని. ఎవరట? గొప్పవారేమి కొద్దివారేమి చచ్చిపోయిన వాళ్ళందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచి తిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథములు యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగిస్తుంది. మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించాను. పాతాళ లోకం వశంలో ఎంతమంది మృతులు ఉన్నారు? పరదైసులో ఉన్న నీతిమంతులు ఉన్నారు, వేదనకరమైన స్థలంలో ఉన్న భక్తిహీనులు ఉన్నారు. ఆ పాతాళ లోకం అంతా తనలో ఉన్న మృతులను దేవుడికి అప్పగిస్తుంది. అందరికీ శరీరాలు ఇవ్వబడతాయి. సముద్రం తనలోని మృతులను అప్పగిస్తుంది. అందరి శరీరాలు అప్పగింపబడతాయి. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందును. అప్పుడు ఏం జరగబోతుందో తెలుసా? మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. అంటే ఇక పరదేశు ఖాళీ అయిపోతుంది, వేదనకరమైన స్థలం ఖాళీ అయిపోతుంది. మొత్తం పాతాళం అంతా ఏమైపోబోతుంది? భయంకరమైన నరకంగా మారిపోబోతుంది. అప్పటి వరకు ఈ 3 ప్లేసులు ఉంటాయి. యేసుక్రీస్తు 2వ రాకడలో పాతాళంలో ఒకటే ప్లేస్ మిగులుతుంది. అదే నిత్యాగ్ని దండన, భయంకరమైన నరకం. ఆ నరకానికి శరీరంతో నువ్వు వెళ్ళాలి, మహిమ శరీరంతో. చూడండి ఏం చెబుతున్నాడు. ఈ అగ్నిగుండమే 2వ మరణం, నరకం. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడాలి. ఈ మహిమ శరీరంతో వాడు అగ్నిగుండానికి వెళ్ళిపోవాలి, ఈ మహిమ శరీరంతో. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి. రాత్రి ఎలాంటి సువార్త యందు మీరు విశ్వాసం ఉంచారు? ఎలాంటి సువార్త యందు మీరు నిరీక్షణ ఉంచారు? ప్రతిరోజు మీరు వింటున్న సువార్త ఏంటి అసలు? అది భిన్నమైన సువార్త, అసలు సిసలైన సువార్త? బైబిల్లో ఎక్కడైనా యేసును నమ్మండి మీ అప్పులు పోతాయని ఉందా? చెప్పండి. ఉంటే చెప్పండి, మీది నిజమైన సువార్త, నేను ఒప్పుకుంటాను. యేసును నమ్మండి మీకు సమస్యలు పోతాయి, అందుకే యేసును నమ్మాలని ఉందా? ఈ జీవితకాలం కోసం మీరు యేసుని నమ్మకూడదు. ఒకవేళ అలా నమ్మారా, మీరు మనుష్యులందరికంటే దౌర్భాగ్యులుగా ఉంటారు. అలా నమ్మకండి ప్రియులారా. ఈ లోకం మనకు శాశ్వతం కాదండి. ఈ శరీరాన్ని మనం మట్టికి విడిచిపెట్టి ఆత్మలుగా పరదైసుకో, వేదనకరమైన స్థలానికో వెళ్ళిపోవాలండి. మళ్ళీ తిరిగి రావాలండి. మళ్ళీ తిరిగి వచ్చి ఈ శరీరాన్ని పట్టుకోవాలండి. ఆ తర్వాత ఈ శరీరంతో నరకానికైనా వెళ్ళాలి, పరలోకానికైనా వెళ్ళాలండి. ఇంత గొప్ప భవిష్యత్తు మన చావు తర్వాత ఉంది అని మనకు అర్థమైనప్పుడు ఈ బ్రతుకుని మనం ఎంత జాగ్రత్తగా వినియోగించుకోవాలి. ఇప్పుడు జీవ పునరుద్ధానానికి వెళ్ళాలంటే మీ శరీరాన్ని ఎలా వాడాలి? ఈ సువార్తను నమ్మితే సరిపోతుందని అనుకోకండి. ఈ సువార్తను నమ్మి ఈ నిరీక్షణతో ఎలా బ్రతికితే మీరు పరలోకం వెళతారో, ఎలా బ్రతికితే మీరు నరకానికి వెళ్ళిపోతారో రేపటి దినాన, చివరి దినాన మీకు వివరిస్తానండి. మీకు ఒక విషయాన్ని చెబుతున్నాను, ఈ రాత్రి గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో మళ్ళీ ఎక్కడా ఇలాంటి మాటలు వినరండి. ఎందుకు చెబుతున్నాను తెలుసండి? రాలిపోవడానికి సిద్ధమైన పక్వానికి వచ్చిన పండులా ఈ ప్రపంచం కనబడుతుంది. ఏదో ఒక రోజున ఈ ప్రపంచం రాలిపోతుంది. ఇది కడవరి కాలం. ఈ కడవరి కాలంలో మళ్ళీ ఈ సత్యాన్ని చివరి గడియ మేలుకొలుపుగా ప్రజలకు వినిపిస్తున్నాడు దేవుడు. అసత్యం ఆకాశంలో ఉరుములా వినబడుతుంది. సత్యం మాత్రం అండి ఏదో గొంతెత్తి అరుస్తున్న చిన్న పిల్లవాని కేకవలే ఉందండి. ప్రియులారా, ఈ కేక విని ఎవరైతే మారతారో వాళ్ళైనా పరలోకానికి వెళతారండి. అసత్యంలోనికి వెళ్ళిపోయిన వాళ్ళు ఎలాగూ వెళ్ళిపోయారు, వాళ్ళకి మారరు. ప్రియమైన దేవుని వారలారా, ఇంత అమూల్యమైన జ్ఞానాన్ని వినటానికి దేవుడు ఈ రాత్రి మిమ్మల్ని ఇక్కడికి రప్పించాడు. మీ మనోనేత్రాలు వెలిగించుకుంటే మీకు సత్యం అర్థమైతే ఈ రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత మోకరించి ఒక్కటే ప్రార్థన చేయండి. తండ్రి, ఇప్పటి వరకు నాకు అసలు సిసలైన సువార్త అందలేదు. ఈరోజు నేను విన్నాను.
నా శరీరాన్ని మృతులలో నుండి తిరిగి లేపుకోవాలంటే, నేను జీవ పునరుద్ధానానికి వెళ్ళాలంటే ఈ మహిమ దేహంతో యేసును విశ్వసించి, తండ్రి ఏం చేయాలో నాకు నేర్పించు, ఇక మీదట అలా బ్రతుకుతానని మీరు అసలు సిసలైన ప్రార్థన చేసుకుంటే దేవుడు మీకు ఒక అవకాశాన్ని ఇస్తాడు. రేపటి దినాన మరిన్ని మహాజ్ఞాన సంగతులు మనం ఆలోచిద్దాం, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, మీ పిల్లలకు మీ మాటలు చెప్పాను తండ్రి. ఇప్పటి వరకు విన్న మహావిజ్ఞాన సంగతులు, ఎలాంటి నిరీక్షణ కలిగి బ్రతకాలో, పౌలు ఎలాంటి నిరీక్షణతో సువార్తను ప్రకటించాడు, పేతురు ఎలాంటి నిరీక్షణతో సువార్తను ప్రకటించాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఏ మృతుల పునరుద్ధానం గురించి అయితే వాగ్దానం ఇచ్చారో, యెహెజ్కేలు గ్రంథంలో ప్రవచనం ద్వారా తండ్రి రాబోయే దినాలలో ఎలాంటి అమూల్యమైన కార్యక్రమాన్ని మీరు జరిగించబోతున్నారో మాకు వివరంగా చెప్పారు తండ్రి. ఈ మాటలు విన్న పిల్లల హృదయాల్లో మీ మాటలు ఫలింపు చేయండి. కేవలం వినివారు మాత్రమే తమను తాము మోసగించుకోకుండా కాపాడండి. రేపటి దినాన మరిన్ని మహాజ్ఞాన సంగతులు వినటానికి మాకు అవకాశం కల్పించమని, ఇప్పటి వరకు తెలియక తప్పు చేసిన మీ పిల్లల్ని క్షమించి ఇకనైనా వారి బ్రతుకుల్ని సరిచేసుకుని వారి విశ్వాసాన్ని సరిచేసుకోగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామం పేరిటి ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.